నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి పోతున్నారని చూస్తున్నారా? అదే అండి మా ఊరి శివాలయంకి. ఈ టెంపుల్ వచ్చేసి గౌడ్స్ టెంపుల్ అండి. ఇది బద్దిపోషమ్మ టెంపుల్. సేమ్ వేములవాడ లెక్కనే ఉంటుందండి. శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడ నుండో వస్తారు. వేములవాడకి వెళ్ళని వాళ్ళు ఇక్కడ వచ్చి అంతా దర్శనం చేసుకుంటారండి. ఇలా మా ఊరు నుండి ఈ టెంపుల్కి 1 కిలోమీటర్ ఉంటుందండి. అలా మేము లోపలికైతే వెళ్తున్నాం. స్టార్టింగ్లో ఈ స్తంభాలు అయితే ఉంటాయి. పాతకాలం టెంపుల్ అండి. ఈ బావులు అయితే ఉన్నాయి. కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళాలి. ఇది మా పాప వాళ్ళు ఇద్దరు నిలబడ్డది కూడా అదొక రాతితో చెక్కిన శిల్పమే అండి. అంటే అది కూడా రాయి మీద చెక్కిందే. ఇది ధ్వజస్తంభం అండి. ఇది మా ఊరి దేవాలయం అండి. ఇది వచ్చేసి రాత్రి రోజు చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి గణపతి దేవుడు, శివుడు, లింగం ఇక్కడ ఉంటుందండి. ఇది వచ్చేసి నాగదేవతని విగ్రహం అండి. ఇంకేం కావాలి? ఇంకా వేములవాడలో ఉన్నట్టే కదా మనకున్నది ఇక్కడ. వచ్చేసరికి నాగదేవత విగ్రహం దగ్గర అయితే కోతి ఉందండి. ఇది వచ్చేసి పాత విగ్రహం అన్నట్టు. ఇది వచ్చేసి కొత్త విగ్రహం, లాస్ట్ ఇయరే పెట్టారు. ఇది దేవుడిని ఊరగీయడానికి. చూడండి ఇక్కడ రాజుల కాలంలో చెక్కిందండి. లోపల కూడా అంతా చెక్కినట్టే ఉంటుందండి. ఇక్కడ హోమం కూడా జరుగుతుందండి. ఇలా అయిపోయిన తర్వాత మేము పక్కనుండా హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చినాము. హనుమాన్ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి లోపలైతే అగరబత్తులు వెలిగిస్తున్నామండి. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బద్దిపోషమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాము. బద్దిపోషమ్మ దగ్గరకు వచ్చేసి మేమైతే కోడిని కోసామండి. బద్దిపోషమ్మ దేవత అండి. కోడిని కోసుకోవాలండి. సో కోడిని కోసుకున్న తర్వాత మేము ఇక్కడికి వచ్చి వండుకొని వనభోజనం లెక్క అయితే వచ్చేసినామండి. అదే వేములవాడలో అయితే మనం పెద్ద పెద్ద బిల్డింగ్లలో వండుకోవాలి. కానీ ఇక్కడైతే చెట్ల కింద మంచిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ అయితే వండుకుంటున్నామండి. చూడండి ఇక్కడైతే నేను పొయ్యి వెలిగించేసాను. మా అత్తయ్య గారు కర్రీ అయితే వండేసుకున్నారు. చికెన్ కర్రీ అండి. ఇక్కడ చాలామంది వస్తుంటారండి. ఈవిడ మా ఆయన నానమ్మ అండి. ఇది మేనత్త అండి. మా ఆయన వాళ్ళ చిన్నమ్మ ఈమె. మా అత్తమ్మ, మా మామయ్య గారు. ఈ అందరం అయితే తినేసుకున్నామండి. ఈ శివాలయంకి చాలామంది ఎక్కడెక్కడ నుండో వస్తారండి. చాలా ఫేమస్ అండి. కాకపోతే ఇది కరెక్ట్గా డెవలప్ చేయలేదు. అందుకే ఇలా శిథిలావస్థలో ఉంది. కానీ చాలా మహిమగల దేవుడు అండి. శివరాత్రి రోజు అయితే చాలా బాగా జరుగుతుందండి. అచ్చం వేములవాడలో ఎట్లయితే జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు కదా, ఫస్ట్ వచ్చేసి ఇదే వేములవాడ, కాకపోతే డెవలప్ చేయకపోవడం వల్ల అప్పటి నాయకులు వల్ల ఇది డెవలపింగ్ కాలేదు. మరి ఇలాంటి దేవాలయాలు మీ విలేజ్లో కూడా ఉన్నాయా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.